బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న టైప్లో తయారైంది అమెరికా పరిస్థితి. అప్పులు ఊబులో కురికిపోతూ ఉంది అమెరికా. యుద్ధంతో దివాళా తీస్తూ ఉంది ఆ దేశం. ఏకంగా 1 కాదు 2 కాదు 3,834 లక్షల కోట్లు దాటింది అమెరికా అప్పు. 3,834 లక్షల కోట్లు దాటేస్తుంది అమెరికా అప్పు. అంటే సగటున ఒక్కో అమెరికన్ మీద 1.14 కోట్ల రూపాయల అప్పు ఉంది. అంటే 1,14,00,000 రూపాయల అప్పు ఉంది ఒక్కొక్క అమెరికన్ మీద. వడ్డీ కట్టడానికే 95 లక్షల రూపాయలు అనుకుంటే కాదు, 95 లక్షల కోట్ల అవసరం అవుతుంది. కేవలం వడ్డీ కట్టడానికే అమెరికాకు 95 లక్షల కోట్ల రూపాయల అవసరం అవుతూ ఉంది. 2017లో 1900 కోట్లు అని అంచనా వేసుకుంటే అది కాస్త 1900 లక్షల కోట్లకి అప్పుకు వెళ్ళిపోయింది. 10 ఏళ్లలో అమెరికా అప్పు డబుల్ అయింది. గతంలో 200 ఏళ్లలో 95 లక్షల కోట్లు, ఇప్పుడు నెలలోనే అంత అప్పు అయింది. ఆదాయానికి మించి ఖర్చులతో పెరిగిపోతుంది అక్కడ అప్పు. కరోనా టైంలో భారీగా పెరిగిపోయింది అప్పు. ఇరాన్ యుక్రెయిన్ యుద్ధాలతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అమెరికా అప్పులు మరీ ఎక్కువయ్యాయని జేడీ వ్యాన్స్ తానుగా స్వయంగా ఒప్పుకున్నాడు. ఒక్కసారి జేడీ వ్యాన్స్ ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Very much on. Even though the debt is too high, even though we inherited this debt bomb from the Biden administration, we actually do have a plan to get the economy growing faster than the debt, and that's the most important thing. The issue that we've had under the Biden administration and what we're still kind of dealing with is that the debt was growing faster than American GDP. That's the problem. That's something that we're certainly fixing every single day in the Trump administration. But you know, even though the media doesn't cover this, I'm glad you're asking this question because Scott Bessent is very much on top of it. He knows it's a problem and he's got the president's empowerment to do something about it. చూసారుగా, స్వయంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఒప్పుకుంటూ ఉన్నాడు. మా అప్పు ఇంత ఉంది, మా అప్పు ఇంత ఉందని చెబుతూనే ఆ డెప్ట్ని కవర్ చేసుకుంటున్నాం, మా దగ్గర దానికి సంబంధించి సరైన ప్రణాళిక ఉంది, దానికి తదనుగుణంగా నడుచుకుంటామని చెప్పి జేడీ వ్యాన్స్ స్వయంగా ప్రకటించుకొచ్చాడు. అండ్ ఈ అప్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అనేది ఒక్కసారి ప్రశ్నించుకుంటే, అంటే అమెరికా ప్రశ్నించుకుంటే యుద్ధాల కారణంగా ఏకంగా 3,896 లక్షల కోట్లు, దట్టు ఒక్కొక్క అమెరికన్ మీద సగటున ఆన్ అండ్ యావరేజ్ 1 కోటికి పైచిలికి అప్పు ఉంది. ఒక్కొక్క అమెరికన్ ₹1 కోటి అప్పు అనుకోవాలి. సో అటువంటి పరిస్థితి ఇంకా ఎక్కువ ఉంటుంటుంది. బహుశా 1,00,000 కోట్ల వరకు ఉంటుందేమో ఈజీగా. ఒకసారి ఆ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పి. అయితే ఎందుకు యుద్ధం కారణంగా ఒక్కసారిగా పెరిగిపోయింది వాళ్ళ అప్పుల పరిస్థితి. ఆ అప్పుల భారాన్ని భరించలేక ప్రస్తుతం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నెల 19 నాటికి అమెరికా అప్పులు ఏకంగా $3,896 లక్షల కోట్లు, అంటే $40.7 ట్రిలియన్. దీని గురించి మాట్లాడుకుంటే డీటెయిల్గా అమెరికా అప్పు 3,733 లక్షల కోట్లు ఈ ఏడాది మార్చిలో 3,733 లక్షల కోట్లు అప్పులు చేసింది. కేవలం 5 నెలల్లోనే సుమారు 163 అంటే 163 లక్షల కోట్లు, అంటే $1,63 లక్షల కోట్లు, $1.7 ట్రిలియన్ అప్పు చేయడం ఇక్కడ ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఇరాన్తో యుద్ధం కారణంగా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెరిగింది. వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కోసం వెచ్చించాల్సి వస్తుంది. దాంతోపాటు వడ్డీ చెల్లింపులు, దాంతో అప్పుల సేకరణ, ఇది భారీగా పెరిగిపోయిందని చెప్పి అమెరికా ఆర్థిక శాఖ వర్గాలు చెప్పుకొచ్చిన సందర్భం. అయితే అమెరికా రుణాలు పెరుగుతున్న జీడిపి, అలాగే దాంతోపాటు ఈ రుణ నిష్పత్తి అంటుంటారు, అంటే ఎంత జీడిపి వస్తుంది, ఎంత అప్పులు చేయాల్సి వస్తుంది, వీటి గురించి మాట్లాడుకుంటారు కదా. అయితే ఈ రేషియోకి తగ్గట్టే, దానికి లోబడి మేము అప్పులు చేస్తున్నామని చెప్పి వైట్ హౌస్ చెప్పుకొచ్చింది.
ప్రభుత్వ వ్యయంలో వృధాని, దుర్వినియోగాన్ని, మోసాన్ని అరికెట్టే దిశగా ట్రంప్ ప్రభుత్వం సరైన చర్యలు చేపడుతోంది అని చెప్పి సమర్థించుకొచ్చింది. అయితే పెరుగుతున్న అప్పుల కారణంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగి సాధారణ ప్రజలపై, వ్యాపారాలపై ప్రభావం పడుతోంది అని చెప్పి అక్కడ హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. దీని మీద IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా అప్పులు చేస్తూ ఉన్నాయి. అమెరికా అప్పు అంటే సాధారణంగా US నేషనల్ డెప్ట్ అంటూ ఉంటారు దీన్ని. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ రుణాల్లో ఒకటి. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ప్రభుత్వం సంపాదించే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది అనుకుందాం. దాన్ని ఇక్కడ క్వశ్చన్ చేస్తారు. దాన్ని ఆ లోటు ఏర్పడుతుంది, బడ్జెట్ డెఫిసిట్ అంటారు. ఆ బడ్జెట్ డెఫిసిట్ని పూడ్చడానికి అప్పు తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఏళ్ల తరబడి తీసుకున్న మొత్తం అప్పుల సమాహారమే నేషనల్ డెప్ట్ అంటారు. అయితే ఎలా అప్పు పుడుతుంది, లేకపోతే అప్పు ఎలా తీసుకుంటుంది అంటే బేసికల్లీ ఇక్కడ US ట్రెజరీ సెక్యూరిటీస్ జారీ చేయడం జరుగుతుంటుంది. ట్రెజరీ బిల్స్, ట్రెజరీ నోట్స్, ట్రెజరీ బాండ్స్ అని చెప్పి వీటిని అమెరికా ప్రజలు, బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, దాంతోపాటు విదేశీ ప్రభుత్వాలు, ఇన్వెస్టర్స్ కొనుగోలు చేస్తారు. అంటే ప్రభుత్వం వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమెరికా అప్పులో ప్రధాన భాగం పబ్లిక్ డెప్ట్, అంటే ప్రజలు, బ్యాంకులు, ఫండ్లు, విదేశీ పెట్టుబడిదారులకు బాకీలు ఉన్నవి. అండ్ ఇంట్రా గవర్నమెంటల్ డెప్ట్, ప్రభుత్వంలోని ఒక విభాగానికి ఇంకో ప్రభుత్వ ఖాతా బాకీ. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు అప్పు ఎందుకు సమస్య వస్తుంది అనేది ఇక్కడ వస్తుంది. అమెరికా అంటేనే డెవలప్డ్ నేషన్, రిచెస్ట్ కంట్రీ అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మరి ఇంత పెద్ద ఫినాన్షియల్ సిస్టమ్ ఉన్న ఒక దేశానికి అప్పు ఎందుకు ఇష్యూ వచ్చింది? అప్పు తీసుకోవడం మాత్రమే సమస్య కాదు, వడ్డీ భారం పెరగడం అనేది ఇక్కడ అతిపెద్ద సమస్య. అప్పు పెరిగితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు రక్షణ ఖర్చులు పెరుగుతాయి, సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ఇష్యూస్ రైజ్ అవుతాయి, మెడికేర్, వీటితో పాటు మిగిలిన వెల్ఫేర్ స్కీమ్స్కి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా బడ్జెట్పై భారీగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. అయితే అమెరికా ఎందుకు అప్పు తీసుకోగలుగుతోంది అంటే డాలర్, మనం మాట్లాడుకుంటాం కదా, డాలర్ అనేది ప్రపంచంలోనే ప్రధాన రిజర్వ్ కరెన్సీ. అమెరికా ట్రెజరీ బాండ్స్ను ప్రపంచంలో అత్యంత సురక్షిత పెట్టుబడిలో ఒకటిగా భావిస్తుంటారు. అందువల్ల అమెరికా ఇతర దేశాలతో పోలిస్తే భారీ స్థాయిలో అప్పు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. కానీ ప్రమాదం ఇక్కడే ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీ చెల్లింపులు పెరుగుతాయి, బడ్జెట్ లోటు పెరుగుతుంది, మళ్ళీ అప్పు పెరుగుతుంది. ఇది డెప్ట్ స్పైరల్ అంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి డాలర్లు ముద్రించే అమెరికానే ఇప్పుడు అప్పుల కొండపై నిలబడి ఉంది. ఆర్థిక శక్తిగా అమెరికా నిలబెట్టిన డాలరే భారీ రుణ భారాన్ని మోయడానికి కూడా అమెరికాకు ప్రధాన ఆయుధంగా మారింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే భస్మాసుర హస్తం ఇది. ఏ డాలర్తో అయితే ప్రపంచం మీదకి యుద్ధానికి బయలుదేరింది అమెరికా, ఇప్పుడు అదే డాలర్ నెత్తి మీదకి వస్తూ ఉంది. అదే డాలర్ నెత్తి మీదకి వచ్చి టంగ్ అని ముట్టుకాయలు పెడుతూ ఉంది. దీంతో అప్పు పెరిగిపోతుంది. సో ప్రస్తుతం అమెరికా అప్పుల భారాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఏకంగా 3,830 కోట్ల అప్పుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. బయట మీరేమనుకుంటూ ఉన్నారు? అమెరికా అప్పుల భారాన్ని తట్టుకోగలుగుతుందా? అమెరికా ఈ అప్పుల భారం నుంచి బయటపడగలుగుతుందా? ఇప్పటికైనా ట్రంప్ ఒక్కడుగు వెనక వేస్తాడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.